అక్కర్లేదు. లార్డ్, ఐ am not worthy to come under my roof, but just say the word, my servant will be healed. मैं योग्य नहीं हूं आप मेरे घर आने के लिए, आप केवल मुंह से कह दीजिए और मेरा सेवक स्वस्थ हो जाएगा. मुंह से कह दीजिए. నీవు నోటి మాటతో ఒక్క మాట చెబితే నా ఇంటిలోని వాడు స్వస్థత నొందుతాడు. చాలామంది దేవుణ్ణి ఏమడుగుతున్నారు అంటే, అయ్యా నన్ను ముట్టి స్వస్థపరచు అంటున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు అంటే, మా ఇంటికి వచ్చి మా బిడ్డల దగ్గర ప్రార్థన చేసి చేయి పెట్టి అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు అంటే, అయ్యా నీ శిష్యుల దగ్గర నూనె ఉంది కదా, ఆ నూనె రాసి ప్రార్థన చేయా అంటున్నారు. అర్థమవుతున్నాయండి? కొందరు ఏమంటున్నారు, నా బిడ్డను ముట్టు స్వస్థత నొందుతారు అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు, నా ఇంటిలోనికి నువ్వు రా. యాయిరు ఏమంటున్నాడు, నువ్వు రాయ్యా. మరికొందరు ఏమంటున్నారు, అయ్యా నీ శిష్యులు నూనె రాస్తే మీరు ప్రార్థన చేయండి మాకు బాగా అవుతుంది అంటున్నారు. మరి శతాధిపతి ఏమంటున్నాడు, చాలా భిన్నంగా అంటున్నాడు. నీవు రానక్కర్లేదు, నువ్వు తాకనక్కర్లేదయ్యా. నీ శిష్యులు నూనె రాస్తే నువ్వు ప్రార్థించనక్కర్లేదు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల్లో నేను ఎవడిలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. I have not found anyone in Israel which is such a great faith. ఇశ్రాయేలులో ఎవరిలో కూడా, ఇశ్రాయేలు దేశములో నివసిస్తున్న ప్రజలందరిలో కూడా ఇట్టి విశ్వాసము కలిగిన ఒక్కరిని కూడా నేను చూడలేదు. मैंने इस्राएल में किसी में ऐसा महान विश्वास नहीं पाया है. ఒక్కరిలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు, విగ్రహారాధనలో అనేక సంవత్సరాలు తన జీవితంలో ముందుకు సాగిన వ్యక్తి, ఆ దేశమందు ఉద్యోగం చేయటానికి వచ్చిన వ్యక్తి దేవుడు చేసే కార్యాలను నమ్మగలిగాడు. ఆయన మహోన్నతుడని గుర్తెరగగలిగాడు. ఆయన సర్వశక్తిమంతుడు అని గ్రహించగలిగాడు. ఆయన సర్వ రోగాల మీద అధికారము కలిగిన దేవుడు అని నమ్మి విశ్వసించగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడైన దేవుడని గుర్తెరగగలిగాడు. మరి మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన దగ్గర నిలవబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఎందుకు? స్వతహాగా ఇతనిలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. దేవుని ఎరగని కుటుంబం నుంచి వచ్చాడు, తాను అన్యుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని తరాలుగా మనం ఆరాధిస్తూ ఉన్నా ఆయన శక్తివంతుడని గుర్తెరగలేకపోతున్నాం. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడని గుర్తెరగలేకపోతున్నాం. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని గుర్తెరగలేకపోతున్నాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అని గ్రహించలేకపోతూ ఉన్నాం.